హాసిని చాలా రకాల పండ్లు స్వీట్లు తీసుకుని హడావిడిగా ఇంటికి వెళ్తుంది. అక్కడ తల్లి శాంతమ్మ, నేను చెప్పినవన్నీ తీసుకొచ్చావా అమ్మా? అమ్మా, నువ్వు చెప్పినవన్నీ చెప్పినట్లే తీసుకొచ్చాను. కాని ఈ పెళ్లి సంబంధమైన అక్కకి నచ్చుతుందో లేదో నాకు అనుమానంగానే ఉంది. శుభమా అంటూ పెళ్లి చూపులు జరుగుతుంటే అపశకునపు మాటలు మాట్లాడతావెందుకు? నోరు మూసుకొని అక్కకి ఏమైనా సహాయం కావాలేమో అక్కడికెళ్ళు. ఆ మాటలు విన్న హాసిని అక్క వెన్నెల దగ్గరకు వెళుతుంది. వెన్నెల ప్రశాంతంగా మంచం పైన పడుకుని ఉంటుంది. ఏంటక్కా నువ్వు ఇంకా రెడీ అవ్వకుండా ఇలాగే కూర్చున్నావు? చూడు హాసిని, జరగని పెళ్లి గురించి ఎందుకు నువ్వింతగా ఆలోచిస్తున్నావు? వచ్చేవాడు ఎంత అందగాడైనా నాకు నచ్చడు. ఏదో అమ్మ సంతృప్తి కోసమే నేను ఈ పెళ్లి చూపులు చూస్తున్నా, అంతేగాని పెళ్లి చేసుకోవడానికేం కాదు. అసలు నీ ఉద్దేశం ఏంటక్కా? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అవును, ప్రేమిస్తున్నాను. మనుషులు కాదు, ఆ మనిషికి ఉన్న డబ్బుని, ఆస్తిపాస్తుల్ని. నాకు మనిషితో సంబంధం లేదు. వాడి దగ్గర ఆస్తిపాస్తులుంటే అంతే చాలు. ఎందుకలా మరి ఈ పేద బ్రతుకు బతకాలి మనం? మెట్టినింటికి వెళ్లిన తర్వాత కూడా అలాంటి బ్రతుకే బ్రతకాలంటే ఆ బ్రతుకు నాకు అస్సలే వద్దు. డబ్బున్న వాళ్ళు మన దగ్గరికి ఎందుకు సంబంధం కోసం వస్తారక్కా? నీకు కొంచెమైనా మతుండి మాట్లాడుతున్నావా? వాళ్ళు రాకపోతే నేనే వెళ్తానే. ఈ విషయంలో నీ సహాయం నాకేం అవసరం లేదులే అని తను రెడీ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉండగా తల్లి శాంతమ్మ, వెన్నెలా, ఓ హాసిని, పెళ్లి వాళ్ళొచ్చారమ్మా, త్వరగా రండి అంటూ బయట నుంచి పిలుస్తుంది. వెన్నెల అప్పటికప్పుడు అలా ముస్తాబై బయటకొచ్చేస్తుంది. అబ్బాయి కుటుంబానికి వెన్నెల చాలా బాగా నచ్చుతుంది. వెన్నెల అబ్బాయిని చూసి ఆ అబ్బాయితో 2 నిమిషాలు నేను మాట్లాడొచ్చా అని అంటుంది. అందుకు పెళ్లి చూపులకు వచ్చిన శేఖర్ సరే అంటాడు. వాళ్ళిద్దరు కూడా మేడ మీదకు వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను మీరేం చేస్తారు ఏంటి అని మాత్రం అడగను. మీకు ఆస్తిపాస్తులున్నాయా? ఒకవేళ అది లేకపోతే మీకు సంవత్సరం ఆదాయం ఎంత? నాకు పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేదు. మీ కుటుంబం ఎలానో మా కుటుంబం కూడా అలాగే ఉంది. కాకపోతే ఇప్పుడిప్పుడే నేను వేరే బిజినెస్లు చేస్తున్నాను. అవి కొంచెం సక్సెస్ అయ్యేంత వరకు ఎవరికి చెప్పాలని అనుకోవడం లేదు. అది గనక సక్సెస్ అయితే డబ్బులు బాగానే వస్తాయి. డబ్బులు బాగానే వస్తాయా? సర్లే, నాకైతే ఈ సంబంధం ఇష్టం లేదు. నాకు చాలా బాగా డబ్బున్న కుటుంబం, బంగ్లా ఉండే ఆస్తిపరుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు పేదవాళ్ళు, మేము పేదవాళ్ళం. వెళ్ళినా అదే బ్రతుకు. నాకు ఆ బ్రతుకు బతకాలని లేదు. దయచేసి మీరు మరో సంబంధం చూసుకోండి. చాలా మంచి నిర్ణయం వెన్నెల. ఆల్ ది బెస్ట్. మీకంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇక వాళ్ళిద్దరూ మేడ మీద నుంచి కిందకు దిగి వస్తారు. వెన్నెల ఏం చెప్తుందా అని ఆ తల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే శేఖర్ వెన్నెల తల్లితో, నేను మీ రెండో అమ్మాయితో మాట్లాడొచ్చా అని అడుగుతాడు. అందుకు తల్లి కంగారు పడుతూనే సరే బాబు అని అంటుంది. శేఖర్, హాసిని ఇద్దరు కూడా మేడ మీదకు వెళ్లి మాట్లాడుకుంటారు. ఇక వాళ్ళ అక్క అభిప్రాయం ఎలా ఉందో అనేది చెప్తాడు శేఖర్. ఆ మాటలు విని హాసిని, ఆ విషయం నాకు తెలుసండి. ఇంతకీ మీరు నాతో ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నారు? నాకు మీ అక్క కంటే మీరే బాగా నచ్చారు. నేను వచ్చిన వెంటనే చూసింది మీ అక్కని కాదు, మిమ్మల్ని. కానీ అది తప్పు అని నేను మీ అక్క నాతో మాట్లాడిన తర్వాత చాలా సంతోషపడ్డాను. నాకు మీరు చాలా బాగా నచ్చారు. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. అందుకు హాసిని, మేమైతే కట్నం ఇచ్చుకోలేమండి. ఆ విషయం మీకు ముందే చెప్పారుగా. దానికి సరే అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకు అతను సరే అంటాడు. ఇక ఇద్దరు కిందకొచ్చి మా ఇద్దరికి ఒకరికొకరు నచ్చామని, మేం పెళ్లి చేసుకుంటామని అంటారు. అక్కడ ఉన్నవాళ్లందరూ కూడా ఆశ్చర్యపోతారు. పెద్దమ్మాయికి పెళ్లి కాకుండా రెండో అమ్మాయికి పెళ్లి చేస్తే నలుగురు 4 రకాలుగా నవ్వుతారు బాబూ. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి, నేనైతే ఏం పెద్దగా ఫీల్ అవ్వనులే అని అంటుంది వెన్నెల. శేఖర్ తల్లిదండ్రులు అబ్బాయి, అమ్మాయి ఇష్టపడ్డారు కాబట్టి త్వరలోనే పెళ్లి చేద్దామని అంటారు. అందుకు తల్లి కూడా సరైన సమాధానం చెప్తుంది. త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. హాసిని అత్తారింటికి వెళ్ళిపోతుంది.
ఇక ఇంట్లో ఉన్న వెన్నెలకు తల్లి సంబంధాలు చూడడం మొదలు పెడుతుంది. కాని వచ్చిన అన్ని సంబంధాలను చెడగొడుతూ ఉంటుంది వెన్నెల. అలా ఒకరోజు తల్లి, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పవే, అంతేగాని ఇలా వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టద్దు. అమ్మా, నిన్నే ఒక సంబంధం గురించి తెలుసుకున్నాను. బాగా ఆస్తిపరుడు, కాకపోతే రెండో పెళ్లి. నాకు అతన్ని చేసుకోవడం ఇష్టమే అమ్మా. మరి నువ్వేమంటావు? నాదే ఉందమ్మా, మీరు బాగుంటే అంతే చాలు. వాళ్ళని ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు, మనం మాట్లాడుకుందాం. అందుకు వెన్నెల సరే అంటుంది. శాంతమ్మ, ఈ మొక్కేదో ముందే చెప్తే స్వీట్లు పండ్లకి కూడా డబ్బులైనా మిగిలేవి కదా అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు వెన్నెల ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా ఆస్తిపరుడు. చాలా దూరం ప్రయాణం చేసి కారులో వచ్చాడు. అతన్ని చూసి శాంతమ్మ లోపలికి ఆహ్వానిస్తుంది. అన్నయ్య గారు, వదిన గాని అల్లుడు గారు గాని రాలేదా? ఆ మాటలకు అతను నవ్వుతూ ఉంటాడు. ఇంతలో వెన్నెల అక్కడికొచ్చి, అమ్మా ఒకసారి పక్కకురా, నీతో మాట్లాడాలి అంటూ కేకలేస్తుంది. ఇప్పుడే వస్తున్నా అని చెప్పి వెన్నెల దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నువ్వు మాట్లాడుతున్నావే, అతని పెళ్లి కొడుకే. నేను చెప్పాను కదా రెండో పెళ్లి అని. మొదటి భార్య పిల్లలు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు ఆయనకి తోడు కావాలి. అందుకే నేను అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. ఆయన గురించి నువ్వు పేపర్లో ఎప్పుడు చూడలేదా? చాలా బిజినెస్లున్నాయమ్మా వాళ్ళకి. ఒసే, నీకేం పోయే కాలమే, తండ్రి వయసున్న వాణ్ణి పెళ్లి చేసుకుంటానంటున్నావు. అమ్మా, నువ్వు తీసుకొచ్చిన సంబంధం నేను చేసుకుంటే ఎప్పటిలాగే ఇక్కడ గిన్నెలు తోముకుంటూ ఇలాంటి బట్టలేసుకుని బ్రతకాలి. నీకిష్టమున్నా లేకపోయినా నేను అతన్ని పెళ్లి చేసుకునేది మాత్రం ఖాయం. వెన్నెల అంత గట్టిగా చెప్పడంతో తల్లి చేసేదేమీ లేక పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లి పట్టణంలో చాలా పెద్ద ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. పెళ్లికి వెన్నెల వాళ్ళ చుట్టాల వాళ్ళని ఎవ్వర్ని పిలవరు. కనీసం హాసిని వాళ్లకు కూడా పెళ్లి అని చెప్తారు కాని రమ్మని మాత్రం ఆహ్వానం పంపించరు. కాని అక్కడికి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ చాలా మంది వస్తారు. కొంతమంది అయితే ఈ ముసలోడికి ఈ వయసులో పెళ్ళేంటి అని అనుకుంటూ ఉంటారు. డబ్బుంటే ఏదైనా సాధ్యమే బాబు అంటూ చెప్పుకుంటూ ఉంటారు మరికొంతమంది. అవన్నీ కూడా శాంతమ్మ వింటూ ఉంటుంది. కాని చేసేదేమీ లేక చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెళ్ళైపోయిన తర్వాత వాళ్ల అమ్మ పాపం ఎలా ఉంది ఏంటి అనేది అస్సలు పట్టించుకోదు వెన్నెల. పట్టణంలోనే ఉండిపోయి చాలా లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తూ ఉంటుంది. షాపింగ్ మాల్, కార్లో షికార్లు, నచ్చిన ప్రదేశాన్ని మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఊరు దాటని తన జీవితం విదేశాలు కూడా దాటేస్తుంది. అలా తన జీవితం చక్కగా సాగిపోతూ ఉంటుంది. కాని తల్లి శాంతమ్మ వెన్నెల ముసలి వ్యక్తిని పెళ్లి చేసుకుందని చాలా బాధపడుతూ ఉంటుంది. అదే విషయాన్ని హాసినికి చెప్పి మరింత బాధపడుతుంది. శేఖర్ ఆ విషయాన్ని విని ఆమెతో, చూడండి, మీ పెద్దమ్మాయికి కేవలం డబ్బు మాత్రం ఉంటే సరిపోతుంది. ప్రేమ, ఆప్యాయతలతో అస్సలు పనిలేదు. అందుకే ఆమె పెళ్లికి రమ్మని కూడా పిలవలేదు. ఆమె గురించి మీరు పెద్దగా బాధపడకండి. ఆమె డబ్బుతో చాలా సంతోషంగానే ఉంటుంది అని చెప్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. వెన్నెల పూర్తిగా తన పుట్టింటి వాళ్ళని మర్చిపోయి సంతోషంగా ఉంటుంది. అయితే కొన్ని నెలల తర్వాత వెన్నెల గర్భవతి అని శ్రీమంతం చేయాలని తల్లికి ఫోన్ చేస్తుంది. తల్లి శాంతమ్మ, ఖచ్చితంగా అమ్మా అని అంటుంది. ఇక శ్రీమంతం ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరుపుతామన్నట్లుగా మాట్లాడుతుంది. ఆ మాటలకి కూడా తల్లి సరే అంటుంది. ఇక హాసిని వాళ్లకు కూడా చెప్తుంది. ఫంక్షన్ రోజు రానే వస్తుంది. అందరూ కూడా పట్టణంలో ఫంక్షన్ హాల్కి వెళ్తారు. అక్కడికి వచ్చే వాళ్ళందరినీ దగ్గరుండి పలకరిస్తూ ఉంటుంది వెన్నెల. హాసిని వాళ్ళని చూసి కూడా చూడనట్లుగానే ఉంటుంది వెన్నెల. ఇక శ్రీమంతమైతే జరిగిపోతుంది. అందరూ భోజనాలు తింటూ ఉండగా వెన్నెల అందర్నీ పలకరిస్తూ ఉంటుంది. హాసిని దగ్గరకు రాగానే పక్కన ఉన్న వాళ్లతో వెన్నెల, ఇది నా చెల్లెలు, డబ్బులేని వాడిని చేసుకుని చాలా కష్టపడుతోంది. ఏం చేద్దాం, పాపం దాని బ్రతుకు నాశనమైపోయింది. తినడానికి కూడా గతుందో లేదో. ఆ మాటలకి హాసిని చాలా బాధపడుతుంది. శేఖర్ ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇంతలో వెన్నెల భర్త శేఖర్ని చూసి, సార్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇక్కడికి వస్తారని. అసలేంటి సార్, ఈ మధ్య మీరు చాలా బిజీ అయిపోయారు.
ఫోన్ కాంటాక్ట్స్ కూడా సరిగా లేవు. వెన్నెల భర్త అతన్ని పలకరించేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటండి అతని సారంటున్నారు? అతను నా చెల్లెలు భర్త. మీరెవర్ని చూసి ఎవరనుకుంటున్నారు ఏంటో? మీ చెల్లెలు భర్త అయితే అతను మనకి బంధు. నీకు తెలియదు కదా, ఈయన అన్ని బిజినెస్లకి నేను వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఈయన సంపాదన మన సంపాదన కంటే ఎక్కువగానే ఉంటుంది అని చెప్పడంతో కంగు తింటుంది వెన్నెల. హాసిని అయితే చాలా ఆశ్చర్యపోతుంది. ఏవండి, ఏంటిదంతా? నాకు చాలా కంగారుగా ఉంది. అతను చెప్పేది నిజమే హాసిని. మనకి చాలా డబ్బుంది. నేను బిజినెస్లో ఎదుగుతున్నప్పటికీ చాలా మంది శత్రువులు పెరుగుతూనే ఉన్నారు. అందుకే నేను కొన్ని రోజులు సామాన్యుడిలాగా బ్రతకాలని, వాటి నుంచి బయటకు వచ్చినట్లుగా వాళ్ళందరికీ క్రియేట్ చేశాను అని చెప్పడంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. హాసిని చాలా సంతోషపడుతుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, హాసిని, నన్ను క్షమించు. నేను నీ భర్త గురించి తెలియక చాలా తప్పుగా మాట్లాడాను. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏముందలే అక్క. నీకు కేవలం డబ్బులే కావాలి, మనుషులు అవసరం లేదు కదా. దాని గురించి వదిలే. నువ్వు ఎలా అయితే సంతోషంగా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత శేఖర్ ఎప్పటిలాగే తన బిజినెస్ షేర్స్ కి వెళ్ళిపోతాడు. హాసిని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎప్పుడూ ఊహించని స్థాయిలో ఆ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబాన్ని చూసి వెన్నెలకు చెప్పుతో కొట్టినట్లుగా అనిపించి చాలా బాధపడుతుంది. కోదండాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శంకర్, శాంతి అనే దంపతులు, వాళ్లకు 2 కూతుర్లు, వీణ, రోజాలు. శాంతి రోజాని బాగానే చూసుకునేది. ఎందుకంటే రోజా తన కడుపున పుట్టిన అమ్మాయి, వీణ తనకు పుట్టిన అమ్మాయి కాదు. శంకర్ మొదటి భార్య అయిన శారద పుట్టిన అమ్మాయి అన్న కారణంగా. శారద చనిపోయిన తర్వాత వీణ తన తల్లి ప్రేమకు దూరం అవుతుందనే ఉద్దేశంతో శాంతిని పెళ్లి చేసుకున్నాడు. రోజా పుట్టకముందు వీణని బాగానే చూసుకుంది. రోజా పుట్టిన తర్వాత వీణని దూరం పెట్టింది. ఆమెను ఇంటి దగ్గరే ఉండి పనులు చేయిస్తూ బడికి కూడా వెళ్ళనిచ్చేది కాదు. రోజాని మాత్రం బాగా చదివించింది. సంవత్సరాలు గడిచాయి. ఇక వాళ్ళిద్దరు కూడా పెరిగి పెళ్లి వయసుకు వచ్చేశారు. అలా ఉండగా ఒకరోజు వీణ ఇంటి పని చేస్తూ ఉండగా రోజా పట్నం నుంచి అప్పుడే వస్తుంది. అమ్మా, అమ్మా, అమ్మా ఎక్కడున్నావమ్మా? అమ్మా ఎక్కడున్నావ్ అంటూ పెద్ద పెద్దగా కేకలేస్తుంది. రోజా, ఎలా ఉన్నావు? బావున్నావా? ప్రయాణమంతా బాగా జరిగిందా? రేపొస్తా అని చెప్పావు కదా, ఈరోజే వచ్చావే? ఇప్పుడే వచ్చినందుకు బాగా బాధపడుతున్నట్లున్నావే. లేదంటే రేపేమైనా ప్లాన్ చేసావా? నేను రాగానే దండలతో డప్పులతో ఆహ్వానం పలుకుదాం అనుకున్నావా ఏంటి? తప్పేముంది? నా చెల్లెలు గొప్ప చదువు చదువుకొని ఉద్యోగం చేస్తోంది. మన ఊళ్ళో గొప్పగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పు? నువ్వొక్కదానివే కదా. నీకు దండలతో డబ్బులతో ఆహ్వానం పలకడంలో తప్పే లేదు రోజా. ఆ ఉద్దేశంతోనే అంటున్నావా, లేదా పోయిన వాళ్ళకి చేస్తారే ఆ తతంగం, ఆ ఉద్దేశంతో అన్నావా? రోజా, ఏంటా మాటలు? కల్లో కూడా అలాంటి మాట ఎప్పుడు మాట్లాడకు. నేనసలు భరించలేను. చాలే, సవతి అక్క ప్రేమ నాకస్సలు చూపించకు. మన తండ్రి ఒక్కడైనా, తల్లుడు మాత్రం వేరు. నేను అలాగే పెరిగాను. నేను నిన్ను అలాగే చూస్తాను. ఆ మాటలకు వీణ చాలా బాధపడుతూ అక్కడ్నుంచి వెళుతూ ఉండగా రోజా అమ్మ ఎక్కడికెళ్ళింది అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. అమ్మా నాన్న ఇద్దరు గుడికెళ్లారు రోజా, కొంచెంసేపట్లో వచ్చేస్తారులే. ఆ మాటలకి రోజా, అవునా, అయితే మంచిది అని త్వరగా రెడీ అయ్యి గుడి దగ్గరకు వెళ్తుంది. అక్కడ రోజాని చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. అమ్మా, నా బంగారు తల్లి, ఇప్పుడేనా రావడం? ప్రయాణమంతా బాగా జరిగిందా? రేపొస్తాన్నావు కదా తల్లి, ఈరోజే వచ్చావే? ఏం లేదమ్మా, ఊరి పెద్ద రాఘవయ్య ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి అశోక్ పట్నంలోనే ఉంటున్నాడు. నాతో పాటే ఉద్యోగం చేస్తున్నాడు. అతని రోజు కారులో వస్తుంటే నేను కూడా అదే కారులో వచ్చేశానమ్మా. అలాగే మీకొక విషయం చెప్పాలని ఆ అబ్బాయిని ఇక్కడికి రమ్మని చెప్పాను. నువ్వు ఏమి చెప్పాల్సిన అవసరం లేదులే. మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఎప్పుడో మాట్లాడుకున్నారు మీ ఇద్దరి పెళ్లి గురించి. మీకు అక్కడ కలిసి ఉండడం దగ్గర నుంచి అన్ని విషయాలు మాకు తెలుసు గాని
నీ నోటితో ఎప్పుడు చెప్తావని ఎదురు చూస్తున్నాం తల్లి. ఆ మాట వినగానే రోజా చాలా సంతోషపడుతుంది. అప్పుడే అక్కడికి అశోక్ వస్తాడు. అశోక్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడతాడు. ఇక కొన్ని రోజుల్లోనే వాళ్లకు పెళ్లి జరుగుతుంది. అప్పుడే అశోక్ అన్నయ్య వర్మ తమ్ముడు పెళ్లిలో వీణని చూస్తాడు. వీణ ఎవరా ఏంటా అని తెలుసుకుంటాడు. ఇంకా వాళ్ల పెళ్లి జరిగిన 2 రోజుల తర్వాత రాఘవయ్య వర్మ ఇద్దరు కూడా పొలంలో ఉన్న శంకర్ దగ్గరికి వస్తారు. ఏంటి బావగారు పొలం దగ్గరకు వచ్చారు? ఇంటికి వెళ్దాం పదండి. మరేం పర్వాలేదు, అక్కడైనా ఎక్కడైనా మాట ఏం మారదులే గాని ఇతడు మా పెద్దబ్బాయి వర్మ, నీకు తెలుసు కదా, పట్టణంలోనే ఉద్యోగం చేస్తాడు. ఇప్పుడెల్లా పెళ్ళొద్దన్నాడు, కానీ మీ పెద్ద అమ్మాయిని చూసిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అందుకే మీ పెద్దమ్మాయికి ఇడికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. ఆ మాట వినగానే శంకర్కి చాలా సంతోషం వేస్తుంది. నా కూతురికి బంగారం లాంటి సంబంధం వచ్చిందని అతడు ఎంతగానో సంతోషపడతాడు. మాకు మా అమ్మాయి నుంచి పెళ్లి చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు గాని మా అమ్మాయి అసలు ఏమీ చదువుకోలేదు. నాకు అన్ని విషయాలు తెలుసండి. వీణ మీ మొదటి భార్య కూతురని తెలుసు. మీరు చేసుకున్న శాంతి ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకోదని తెలుసు. అన్నీ నాకు తెలుసులేండి. ఇప్పుడు మా పెళ్లి గురించి చెప్తే ఆమె అసలు ఒప్పుకోదని కూడా తెలుసు. మీరనుకున్నంత కఠినంగా నా భార్య ఉన్నది బాబు. పెళ్లికి తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. లేదండి, ఈ విషయం ముందే మీ చిన్నమ్మాయి మీ భార్యకు చెప్పింది. ఆ మాట వినగానే మీ భార్య నా కాబోయే భార్యని కొట్టింది, తిట్టింది. ఆ విషయం నా దాకా వచ్చింది కాబట్టి నేను మా నాన్నని తీసుకుని ఇక్కడికి వచ్చాను. దాన్ని విని అతను చాలా బాధపడతాడు. శంకర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రేపే పెళ్లి చేస్తానని మాటిస్తాడు. అనుకున్నట్టుగానే ఒక చిన్న గుడిలో వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిని ఆపడానికి శాంతమ్మ ఎంతగానో ప్రయత్నించింది, కానీ అవేవి అసలు జరగవు. అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటే రోజా తల్లితో, ఏంటమ్మా, దీనికి నాతో పాటు సమానంగా హక్కు లభించింది, పైగా ఇంటికి పెద్ద కోడలు. అది ఇంటికి పెద్ద కోడలని నన్ను చులకనగా చూస్తుందేమో అని చాలా భయంగా ఉందమ్మా. అలాంటిది ఏమన్నా ఉంటే దాని పని నేను చెప్తాను, నువ్వేం కంగారు పడద్దమ్మా అంటూ వాళ్లకు ధైర్యం చెప్తుంది. రాఘవయ్య ఇంటికి పెద్ద కోడలుగా అడుగు పెడుతుంది వీణ. తను ఇంటి పనులను చక్కబెడుతూ అందర్నీ చాలా చక్కగా చూసుకుంటూ ఉంటుంది. దాన్నంతా చూసి ఇంటి వాళ్ళందరూ కూడా ఆమెను మెచ్చుకుంటూ ఉంటారు. చిన్న కోడలు పనిచేయదని రాఘవయ్య భార్య సుందరి ఆమెను అరుస్తూ ఉంటుంది. రోజా అత్తగారి మాటలకు ఎదురే చెప్పేది కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక్కడ జరిగే అన్నీ కూడా ప్రతిదీ పూసగుచ్చినట్లు ఆ తల్లికి చెప్పుకుంటూ ఉంటుంది రోజా. శాంతి ఏమో వీరని తెగ తిట్టుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సుందరి రోజాకి పని అప్పచెప్తుంది. కాని ఆ పని రోజా సక్రమంగా చేయదు. అప్పుడు సుందరి ఆమెను తిడుతూ ఉండగా, అత్తయ్య, రోజాని ఏమనకండి, ఎందుకంటే ఆ పని రోజా చెయ్యలేదు, నేను చేశాను, నన్ను క్షమించండి అత్తయ్యా అని తప్పుని తన మీద వేసుకుని చెల్లెల మీద నింద పడకుండా చేస్తుంది. రోజా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజేమో గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం రోజా తన స్నేహితురాలతో కలిసి బయటకు వెళ్తుంది. అది కూడా ఎవ్వరికీ చెప్పకుండా. తను సాయంత్రం వరకు తిరిగే రాదు. ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. అసలు రోజా ఎవరికి చెప్పకుండా ఎక్కడికెళ్ళింది? తను ఏమనుకుంటుంది అసలు? రోజులు అసలే బాలేదు. ఇంతవరకు తను ఎక్కడుందో తెలియదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉండగానే ఇంతలోనే తను తిరిగొచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా తిడుతూ ఉంటారు. రోజా అప్పుడు, నేను షాపింగ్కి వెళ్ళాను, ఇంట్లో చెప్తే మీరు బట్టలింట్లో చాలా ఉంటే ఎందుకు మళ్ళీ షాపింగ్ అని తిడతారని చెప్పకుండా వెళ్ళాను అని చెప్తూ ఉన్నా వాళ్ళందరూ కూడా తిడుతూనే ఉంటారు. అప్పుడు వీణ, అయ్యో నా మతి మరుపు మండ, తను షాపింగ్ వెళ్తున్నాను అక్క అని నాకు చెప్పింది, నేను అసలు ఆ సంగతే మర్చిపోయాను అని అబద్ధం చెప్తుంది. ఇక వాళ్ళందరూ కూడా ఆమెను తిట్టడం మొదలు పెడతారు. వాళ్ళందరూ అలా తిట్టి వెళ్ళిపోయిన తర్వాత రోజా, ఏంటి ఈ ఇంటి కోడలైన దగ్గర నుంచి నా మీద ఎక్కువ ప్రేమను నటిస్తున్నావు? నువ్వు ఎన్ని నాటకాలేసినా నేనస్సలే కరిగిపోను. నువ్వు ఎప్పుడు నా దృష్టిలో చెడ్డదానివే. నేను ప్రేమను నటించాల్సిన అవసరం అస్సల్లేదు రోజా
నేను నిన్ను ఎప్పుడూ నా సొంత చెల్లిగానే చూస్తాను. నా ప్రేమని అర్థం చేసుకోలేకపోవడం తప్పు నీది. ఇంకా ఎంతకాలం ఇలా నన్ను అపార్థం చేసుకుంటావు? నేనేం పాపం చేశాను? తల్లి ప్రేమ దక్కని నాకు కనీసం చెల్లి ప్రేమ నా దక్కుతుందని అనుకున్నాను. కానీ అది కూడా దక్కడం లేదు. నా రాతే బాలేదులే రోజా అంటూ ఏడుస్తుంది. తను అలా ఏడవడంతో రోజాకి కూడా బాధ కలుగుతుంది. రోజా వీణాతో అస్సలు మాట్లాడకుండా ఆమె యొక్క ప్రవర్తన గమనిస్తూ ఉంటుంది. రోజా ఏం తప్పు చేసినా కూడా వీణా మాత్రం సర్ది చెప్తూనే ఉంటుంది. రోజా భర్తకి కూడా రోజా గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ ఒకరోజు రోజాతో పాటు వర్మ కూడా వింటాడు. చూడు, రోజు ఇంట్లో నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ మీద మాట పడకుండా మీ అక్క నిన్ను కాపాడుతూ ఉంది. మీ అక్క ఆలోచన ఎప్పుడూ అంతా నీ మీదే. కానీ నువ్వు మాత్రం మీ అక్కని అర్థమే చేసుకోవడం లేదు. దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? దానికి కారణమంటూ ఏం లేదు బావగారు. నేను చిన్నప్పటి నుంచి అమ్మ ఏది చెప్తే అదే చేశాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి మా అక్క మంచిది కాదని చెప్తూ ఉండేది. ఎందుకు ఏంటని ప్రశ్నించడానికి అప్పుడు నాకు అది వయసు కాదు. నేను పెరిగే కొద్దీ హాస్టల్లోనే చదువుకున్నాను. అక్కతో నేను ఎక్కువ కాలం లేను. అందుకే ఆమె ఏంటి అనేది నాకు పూర్తిగా అర్థమయ్యేదే కాదు. ఇక నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత పట్నం వెళ్ళిపోయాను. నేను తన దగ్గర నుండి అర్థం చేసుకునేది ఏ రోజు లేదు. కానీ ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి తనలో మార్పు చూస్తున్నాను. అది మార్పు కాదు రోజా, మీ అక్క నిజ స్వరూపమే అది. తను చాలా మంచిది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది. మా అమ్మ నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో చాడీలు చెప్పుకపోయినా చెప్తూనే ఉంది. కానీ నేను వాటన్నిటినీ లెక్క చేయకుండా అక్కని గమనిస్తూనే ఉన్నాను. మా అమ్మ చెప్పినట్టు ఏవి అక్కలో నాకు కనిపించలేదు బావగారు. అప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది సవతి తల్లి ప్రేమ అక్క మీద అమ్మ చూపిస్తోందని. ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నందుకు చాలా సంతోషం. ఇంకా ఎప్పుడు కూడా మా అమ్మ మాటలు అస్సలు నమ్మను. కేవలం మా అక్క ప్రేమలోనే మునిగిపోతాను. అందరూ మా అక్కని చదువులేని మొద్దు అంటారు కదా, అది కూడా మా అమ్మే చేసింది. ఇప్పుడు మా అక్క నేనే చదివిస్తాను బావగారు. మీకేమైనా అభ్యంతరం ఉందా? మంచి పనికి ఎవ్వరూ అడ్డు చెప్పరమ్మా. ఆ మాటలకి రోజా చాలా సంతోషపడుతుంది. వాళ్ళ అక్క దగ్గరికెళ్లి అక్కతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. దాన్ని అంతా చూసి ఆమె చాలా సంతోషపడుతుంది. అక్క, నువ్వు నాకొక మాట ఇస్తావా? నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను రోజా. అంత మాట వద్దులే అక్క, నేను నిన్ను చదివించాలని అనుకుంటున్నాను. నువ్వు నా కోసం చదువుతావా? ఓహో, తప్పకుండా చదువుకుంటాను. నా కోసం కాదు, నీ కోసం అని అనడంతో రోజా సంతోషపడిపోతుంది. ఇంకా తన అక్కకి చదువు నేర్పిస్తుంది. వీణ చక్కగా చదువుకొని పరీక్షలు కూడా పూర్తి చేస్తుంది. కొన్ని సంవత్సరాలకి డిగ్రీ కూడా పూర్తి చేస్తుంది. అక్క చెల్లెళ్ళు కలిసి ఉండడం తల్లికి ఇష్టమే ఉండదు. అయినప్పటికీ వాళ్ళిద్దరూ ఆమెను లెక్కే చేయరు. అక్క చెల్లెళ్ళ ప్రేమను చూసి ఆ కుటుంబం అంతా సంతోషపడుతుంది. అలాగే తండ్రి శంకర్ మరింత సంతోషపడతాడు.